విద్యార్థులకు హెచ్ఎంపి వలయం పైన వీడియో క్లాస్కు స్వాగతం. హెచ్ఎంపి వలయము అంటే హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ వలయము అని అర్థం. కణ శ్వాసక్రియలో భాగంగా ఈ హెచ్ఎంపి వలయము టాపిక్. శ్వాసక్రియ రెండు రకాలు: వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియలో దశలు వరుసగా చెప్పుకున్నట్టయితే మొదటగా గ్లైకాలసిస్, తర్వాత క్రెబ్స్ వలయము, తర్వాత ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. అయితే హెచ్ఎంపి వలయము గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయములకు బదులుగా హెచ్ఎంపి వలయం జరిగి తర్వాత ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. సో హెచ్ఎంపి వలయం జరిగినప్పుడు గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం జరగదు, తర్వాత నేరుగా ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఈ హెచ్ఎంపి వలయం గురించి వివరంగా చర్చిద్దాము. ఈ వలయాన్ని మొదటగా గుర్తించింది వార్బర్గ్ మరియు డికెన్స్ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు. వార్బర్గ్ మరియు డికెన్స్ అనే శాస్త్రవేత్తలు. సో వాయు సహిత శ్వాసక్రియలోని గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయంలో గ్లూకోజు ఆక్సీకరణం చెంది NADH2 ఏర్పడతాయి. ఆ NADH2 తర్వాత జరిగే ఎలక్ట్రాన్ రవాణా లేదా ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్లో పాల్గొని మళ్ళీ ఆక్సీకరణం చెంది ATP ఏర్పడుతుంది. అయితే ఇక్కడ గ్లూకోజు గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయ మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఆక్సీకరణం చెందుతుంది అని ఈ వార్బర్గ్ మరియు డికెన్స్ శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీనిని పెంటోస్ ఫాస్ఫేట్ మార్గం అని కూడా అంటారు. ఎందుకనగా ఈ వలయంలో 5 కర్బన పరమాణులున్న ఫాస్ఫేట్ చక్కెరలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జైలోస్ 5th ఫాస్ఫేటు, రైబోస్ 5th ఫాస్ఫేటు, రైబోస్ 5th ఫాస్ఫేట్ వంటి ఫాస్ఫేట్తో కూడిన 5 కర్బన చక్కెరలు ఏర్పడతాయి. 5 కార్బన్ కాంపౌండ్స్ను పెంటోస్ అంటాము. సో ఈ చక్కెరలను పెంటోస్ ఫాస్ఫేట్ చక్కెరలు అంటాం. కాబట్టి ఈ మార్గాన్ని పెంటోస్ ఫాస్ఫేట్ మార్గం అని కూడా అంటారు. ఇక హెచ్ఎంపి పథము అని ఎందుకు అంటారు అంటే ఈ వలయంలో మొదటగా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లో 6 కర్బన పరమాణులు ఉన్నాయి కాబట్టి హెక్సోజ్ అంటాము. ఒకే ఫాస్ఫేట్ ఉంది కాబట్టి మోనోఫాస్ఫేట్ అంటాం. కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ను హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ అంటాం. కాబట్టి దీన్ని హెక్సోజ్ మోనోఫాస్ఫేట్ పథము, మార్గము, వలయము అని అంటారు. ఇక ప్రత్యక్ష ఆక్సీకరణ మార్గము అంటే ఇక్కడ గ్లూకోజు గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము జరగకుండా నేరుగా ఆక్సీకరణం చెందుతుంది కాబట్టి దీన్ని ప్రత్యక్ష ఆక్సీకరణ మార్గం అంటారు. ఈ హెచ్ఎంపి వలయంలో 2 దశలు ఉన్నాయి. అవి కింద చూపించినటువంటి ఆక్సీకరణ దశ మరియు హెక్సోజ్ పునరుద్ధరణ దశలు జరుగుతాయి. ఆక్సీకరణ దశలో గ్లూకోజు ఆక్సీకరణం చెందుతుంది. హెక్సోజ్ పునరుద్ధరణ దశలో ఇక్కడ మళ్ళీ గ్లూకోజ్ ఏర్పడుతుంది. 6 అణువులతో ఈ వలయం ప్రారంభమవుతుంది. ఈ 6 అణువులలో ఒక అణువు ఉపయోగించబడి 5 అణువుల గ్లూకోజు మళ్ళీ ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని హెక్సోజ్ పునరుద్ధరణ దశ అని అంటారు. ఈ వలయం గురించి అంటగా హెచ్ఎంపి వలయం గురించి వివరంగా చర్చిద్దాము. మొదటగా మనము ఆక్సీకరణ దశ గురించి చెప్పుకుందాము. ఇందులో చాలా చర్యలు ఉన్నాయి. ఒక్కొక్క చర్య గురించి మొదటగా తెలుసుకున్న తర్వాత ఆ చర్యలో పాల్గొనే ఎంజైమ్ ఏమిటో తెలుసుకుందాము. తర్వాత చర్య రకం అనేది తర్వాత తెలుసుకుందాము. ఎందుకంటే ఈ చర్య ద్వారా ఇందులో పాల్గొనే ఎంజైమ్ను మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చర్య రకం ఏంటో ఈ చర్యను మనం రాసిన తర్వాత
మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చర్య పేరును కూడా తర్వాత రాస్తే బాగా ఉంటుంది. ముందుగా రాసినట్టయితే మనము బట్టి పట్టే విధానం ద్వారా ఈ చర్య పేరు రాసి చర్య రాసి ఎంజైమ్ రాయాల్సినట్టుగా భావించవచ్చు. సో మొదటగా చర్య రాసుకున్నట్టయితే 6 అణువుల గ్లూకోజు 6 అణువుల ఏటీపీతో చర్య జరిగి 6 అణువుల గ్లూకోజ్ 6 ఫాస్ఫేటు 6 అణువుల ఏడిపి ఏర్పడుతుంది. గ్లూకోజ్లో 6 కర్బన పరమాణువులు ఉంటాయి. గ్లూకోజ్లో 1వ కర్బన పరమాణువు 6వ కర్బన పరమాణువు మొదటి చివరి కర్బన పరమాణువులు చర్యకు బంధానికి అనుకూలంగా ఉంటాయి. ఇందులో 1వ కర్బన పరమాణువు కంటే 6వ కర్బన పరమాణువు ఇంకా బాగా సిద్ధంగా ఉంటుంది, బంధం బలంగా ఏర్పడుతుంది. ఎందుకంటే గ్లూకోజ్ మన స్ట్రక్చర్ను తీసుకున్నట్టు ఇట్లా వలయాకారంగా స్ట్రక్చర్ మనం గీస్తాము. అలా గీసినప్పుడు ఈ వలయంలో 5 కర్బన పరమాణువులను వస్తాయి. 6వ కర్బన పరమాణువు ప్రక్క వైపుకు మనము రాస్తాము. అంటే 6వ కర్బన పరమాణువు ఇక్కడ స్వేచ్ఛగా ఉంది, ఇక్కడ వలయంలో లేదు కాబట్టి స్వేచ్ఛగా ఉంది కాబట్టి ఇది బంధానికి అనుకూలంగా ఉంటుంది. సో మొదటగా గ్లూకోజ్తో ఏదైనా బంధంలో పాల్గొనాలి అంటే అది మొదటగా 6వ కర్బన పరమాణువుతో బంధంలో పాల్గొంటుంది. తర్వాత అది 1వ కర్బన పరమాణువుతో బంధంలో పాల్గొంటుంది. ఈ 1, 6 రెండింటి పోల్చినట్లయితే 6వ కర్బన పరమాణువు వద్ద ఉన్న బంధము చాలా స్థిరమైంది, ఎందుకంటే అది స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి అది. సో ఇప్పుడు గ్లూకోజ్లో ఉండే 6 కర్బన పరమాణువులు, ఇక్కడ ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఎడినోసిన్ అనే అణువులో 3 ఫాస్ఫేట్లు ఉన్నాయి. 1 ఫాస్ఫేటు, 2 ఫాస్ఫేట్లు, 3 ఫాస్ఫేట్లు. ఈ 3 ఫాస్ఫేట్లలోంచి 1 ఫాస్ఫేటు గ్లూకోజ్తో బంధం అవుతుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చూస్తే ఆ ఫాస్ఫేట్ ఏ కర్బన పరమాణువుతో బంధం ఏర్పరచుకుంటుంది అంటే 6వది స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి 6వది ముందు బంధంలో పాల్గొంటుంది. కాబట్టి ఈ ఫాస్ఫేట్ వచ్చి ఇక్కడ గ్లూకోజ్లోని 6వ కర్బన పరమాణువుతో బంధం ఏర్పరచుకుంటుంది. కాబట్టి అప్పుడు దీన్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటారు. ఇక ఏటీపీలో 1 ఫాస్ఫేట్ గ్లూకోజ్ తీసుకున్నది కాబట్టి ఇక ఇందులో 2 ఫాస్ఫేట్లే మిగిలి ఉంటాయి కాబట్టి దీన్ని ఇప్పుడు ఇది ఏటీపీగా మారుతుంది. ఇక ఎంజైమ్ పేరును ఎప్పుడైనా కూడా పెట్టేటువంటి విధానము అదస్థ పదార్థము ప్లస్ చర్య ప్లస్ ఏజ్ అని ఎంజైమ్ పేరు పెడతారు. అదస్థ పదార్థం అంటే ఏ పదార్థం పైన ఎంజైమ్ పనిచేస్తుంది, చర్య అంటే అది ఎటువంటి చర్య, ప్లస్ చర్య ప్లస్ ఏజ్ కలిపితే ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్కు మొదటగా ఏ అదస్థ పదార్థం పైన పనిచేస్తుందో ఆ అదస్థ పదార్థంను చేర్చాలి, అప్పుడు పూర్తి ఎంజైమ్ పేరు వస్తుంది. అయితే ఏటీపీ అనేది శక్తి, కైనెటిక్స్, ఏటీపీ పాల్గొనేటువంటి అన్ని చర్యలకు కూడా కైనెటిక్స్ కాబట్టి కైనేజ్ అనే ఎంజైమ్ పేరును పెడతారు. సో ఏటీపీ ఎక్కడ పాల్గొన్నా కూడా కైనేజ్ అనే ఎంజైమ్ పేరు పెట్టాలి. ఇక కైనేజ్ అనే ఈ ఎంజైము ఏ పదార్థం పైన పనిచేస్తుంది, గ్లూకోజ్, ప్రధానమైన కాంపౌండ్ గ్లూకోజ్ కాబట్టి గ్లూకోజ్తో బంధం ఏర్పరచుకుంది కాబట్టి దీన్ని మనం అదస్థ పదార్థంగా తీసుకోవాలి. సో మనము ఎంజైమ్ పేరు గ్లూకోజ్ కైనేజ్, అయితే దీన్ని సింప్లిఫై చేసి గ్లూకోకైనేజ్ అని పేరు పెడతారు. లేదా గ్లూకోజ్లో 6 కర్బన పరమాణులే కాబట్టి ఇది హెక్సోజ్ కాంపౌండ్ కాబట్టి హెక్సోకైనేజ్ అని కూడా ఇక్కడ ఎంజైమ్ పేరును మనము రాసుకోవచ్చు. ఇక ఈ చర్యలో ఇక్కడ ఫాస్ఫేట్ వెళ్ళి గ్లూకోజ్తో కలుస్తుంది. సో ఫాస్ఫేట్ కలిసేటువంటి చర్య ఫాస్ఫారిలేషన్ కాబట్టి చర్య పేరును ఫాస్ఫారిలేషన్ అని రాసుకోవాలి. అంటే చర్య పేరుని ఏ విధంగా పెడతారంటే ఒక అణువుకు ఏ ప్రమేయ సమూహం వచ్చి కలుస్తుంది అనే దాన్ని బట్టి ఫాస్ఫేట్ కలిస్తే ఫాస్ఫారిలేషన్ అని, కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే కార్బాక్సిలేషన్ అని, హైడ్రోజన్ కలిస్తే హైడ్రోజనేషన్ అని, ఆక్సిజన్ కలిస్తే ఆక్సిడేషన్ అని ఈ విధంగా పేర్లు పెడతారు. సో ఇక్కడ ఫాస్ఫేట్ కలుస్తుంది కాబట్టి ఫాస్ఫారిలేషన్. ఇక నెక్స్ట్ చర్య
గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ NADP ప్లస్ అన్ని కూడా 6 అణువులు పాల్గొంటున్నాయి. గివ్స్ రైజ్ టు 6 అణువుల ఫాస్ఫోగ్లూకనోలాక్టేన్ ప్లస్ 6 అణువుల NADPH2. చూడండి, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ NADP ప్లస్ అది ఎప్పుడు పాల్గొన్నా అది హైడ్రోజన్లను తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. అంటే పక్కన అణువు నుంచి హైడ్రోజన్ను తీసుకోవడానికి అది అణువుగా ఉంటుంది, అంటే ఆక్సీకరణిగా పనిచేస్తుంది. సో NADP ప్లస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి హైడ్రోజన్ తీసుకోవడం ద్వారా ఇది NADPH2గా క్షయకరణం చెందుతుంది. ఇక గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇది హైడ్రోజన్ కోల్పోవడం ద్వారా ఇది ఫాస్ఫోగ్లూకనోలాక్టేన్గా మారుతుంది. ఇక్కడ ఈ చర్య చూసినట్టయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ హైడ్రోజన్ అనేది కోల్పోతుంది. హైడ్రోజన్లను కోల్పోయే చర్య డీహైడ్రోజనేషన్. అనేది ఏం సూచిస్తుందంటే తొలగించబడడం అని సూచిస్తుంది. డీహైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ తొలగించబడడం, హైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ కలపబడడం, డీహైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ను తీసివేయబడడం. సో ఇది హైడ్రోజన్ తీసివేయబడుతుంది కాబట్టి ఇక్కడ డీహైడ్రోజనేషన్. సో ఎంజైము డీహైడ్రోజనేషన్ ప్లస్ ఏజ్ డీహైడ్రోజనేజ్. ఆదర్శ పదార్థం గ్లూకోజ్ ఫాస్ఫేట్. సో గ్లూకోజ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ పేరు పెట్టవచ్చు. సింప్లిఫై చేస్తూ గ్లూకోఫాస్ఫో డీహైడ్రోజనేజ్. ఈ చర్య హైడ్రోజన్ కోల్పోయే చర్య. హైడ్రోజన్లను కోల్పోయే చర్య ఆక్సీకరణము, హైడ్రోజన్లు కలిసే చర్య క్షయకరణము, ఆక్సిజన్ కలిసే చర్య ఆక్సీకరణము, ఆక్సిజన్ కోల్పోయే చర్య క్షయకరణము. సో ఇక్కడ హైడ్రోజన్లను తొలగించబడడం ఆక్సీకరణం, హైడ్రోజన్ కలపబడడం క్షయకరణం కాబట్టి ఇక్కడ హైడ్రోజన్లు తొలగించబడినాయి కాబట్టి దీన్ని ఆక్సీకరణము చర్య అంటారు. ఇక్కడ 1 అని ఎందుకు సూచించామంటే ఇక్కడ ఆక్సీకరణాలు ఇంకా ముందు కూడా జరుగుతాయి కాబట్టి ఇది మొదటి ఆక్సీకరణం కాబట్టి ఆక్సీకరణం 1 అని సూచించారు. సో ఆక్సీకరణం చర్యల్లో ఎప్పుడు కూడా డీహైడ్రోజనేషన్ పేరుతో ఎంజైమ్ పేరు పెడతారు, ఆక్సీకరణం పేరుతో కాకుండా. అది డీహైడ్రోజనేషన్ అన్న ఆక్సీకరణం అన్న ఒకటే కాబట్టి హైడ్రోజన్ తొలగించబడమే ఆక్సీకరణం కాబట్టి డీహైడ్రోజనేషన్ చర్య కాబట్టి డీహైడ్రోజనేజ్ అనే పేరుతో ఎంజైమ్ పేరు పెడతారు. ఇక 6 అణువుల ఫాస్ఫోగ్లూకనోలాక్టేన్ 6 అణువుల నీటితో చర్య జరిగి 6 అణువుల ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ నీటి అణువులను తీసుకోవడం వలన ఈ లాక్టేన్తో ఈ నీరు చర్య జరిగి ఇది ఆమ్లంగా మారుతుంది. సో ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక నీరు ఎప్పుడు కలిసినా ఏ అదస్త పదార్థానికైతే కలుస్తుందో దానికి ఏజ్ పదం చేర్చడం ద్వారా మనము నీటి చర్య జరిగినప్పుడు ఎంజైమ్ పేరు పెట్టాలి. ఫాస్ఫేట్కు నీరు కలుస్తే ఫాస్ఫటేజ్. సో దేనికి నీరు కలుస్తుంది అనే దాన్ని బట్టి ప్లస్ ఏజ్ కలిపితే ఆ ఎంజైమ్ పేరు వస్తుంది. నీరు చర్య జరిగినప్పుడు నీరు కలిసినా అదే ఎంజైమ్ పేరు, నీరు తొలగించబడినా అదే ఎంజైమ్. ఎందుకంటే పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. ఇది మనం ఎంజైమ్ నామీకరణంలోని ఒక సూత్రం. సో ఇక్కడ నీరు లాక్టేన్ సమూహానికి కలుస్తుంది. ఫాస్ఫోగ్లూకనోలాక్టేన్లో లాక్టేన్ సమూహానికి నీరు కలుస్తుంది కాబట్టి లాక్టోనేజ్ అనేది ఎంజైమ్. ఇక అదర్శ పదార్థము ఫాస్ఫోగ్లూకనో కాబట్టి మొత్తం ఎంజైమ్ పేరు ఫాస్ఫోగ్లూకనోలాక్టోనేజ్. ఇక నీరు కలిసే చర్య కాబట్టి చర్య పేరు సజలీకరణము. నీరు కలిస్తే సజలీకరణము, నీరు తొలగించబడితే నిర్జలీకరణము చర్య పేరు ఉంటుంది. ఇక నెక్స్ట్ చర్య ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లము 6 అణువుల ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లము 6 అణువుల NADP ప్లస్తో చర్య జరిగి 6 అణువుల కీటో ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లంగా మరియు 6 అణువుల NADPH2గా మారుతుంది.
ఇక్కడ చర్యలో NADP+ పాల్గొన్నది అంటేనే ఇది హైడ్రోజన్ తీసుకుంటుంది. ఇది హైడ్రోజన్ తీసుకుంటుంది అంటే ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లము హైడ్రోజన్లను కోల్పోతుంది, ఇస్తుంది. సో ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లము ఇది హైడ్రోజన్ను ఇచ్చివేయడం ద్వారా ఇది కీటో ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లంగా మారింది. కీటోన్స్ గ్రూప్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇది హైడ్రోజన్ తీసుకోవడం ద్వారా NADP+ హైడ్రోజన్ తీసుకోవడం ద్వారా ఇది NADPH2గా మారింది. చూడండి ఇక్కడ మొత్తము 6 అణువుల NADPH2 ఏర్పడింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, NADPలు కినజన సంయోగక్రియలో పాల్గొంటాయి, NADలు శ్వాసక్రియలో పాల్గొంటాయి. అంటే కినజన సంయోగక్రియలో NADPH2లు ఏర్పడతాయి, శ్వాసక్రియలో అనగా గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయాల్లో అవి NADH2లు ఏర్పడతాయి. కానీ HMP వలయంలో NADPH2 ఏర్పడుతుంది. అంటే NADPలు పాల్గొంటే NADPH2లు ఏర్పడతాయి. ఇక ఎంజైము ఇది హైడ్రోజన్ను కోల్పోయేటువంటి చర్య కాబట్టి డీహైడ్రోజనేషన్, కాబట్టి ఇది హైడ్రోజన్ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి డీహైడ్రోజనేజ్. అదర్శ పదార్థము ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లం కాబట్టి ఫాస్ఫోగ్లూకనో డీహైడ్రోజనేజ్. ఇక డీహైడ్రోజనేషన్ చర్యని మనము ఆక్సీకరణ చర్యగా మనం రాస్తాము. సో ఇది రెండవది కాబట్టి ఆక్సీకరణము 2 అని మనం ఇక్కడ రాసాము. ఇప్పుడు 6 అణువుల కీటో ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లము ఇది కార్బన్ డైఆక్సైడ్ను కోల్పోతుంది. అప్పుడు 6 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్ అణువులు ఏర్పడ్డాయి. సో ఇది డీకార్బాక్సిలేషన్ చర్య. కార్బన్ డైఆక్సైడ్ కోల్పోయే చర్య కాబట్టి డీకార్బాక్సిలేషన్. కార్బన్ డైఆక్సైడ్ కలిసే చర్య అయితే కార్బాక్సిలేషన్. డి అనే పదము, డి అనే అక్షరం నాకు ఏం తెలియజేస్తుందంటే తొలగించబడము అనే అర్థాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ అదర్శ పదార్థము కీటో ఫాస్ఫోగ్లూకోనిక్ ఆమ్లము, ఎంజైమ్ పేరు డీకార్బాక్సిలేజ్ కాబట్టి కీటో ఫాస్ఫోగ్లూకోనిక్ డీకార్బాక్సిలేజ్. ఇక ఇది డీకార్బాక్సిలేషన్ ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఈ చర్యలో మనకు 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. మనకు గ్లైకాలసిస్ క్రెబ్స్ వలయంలో రెండిట్లో కలిసి 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది ఒక గ్లూకోజ్ అణువు నుంచి. సో ఇక్కడ HMP వలయంలో ఈ చర్యలో మనకు 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్లు ఏర్పడుతున్నాయి. ఇక రైబోస్ విత్ ఫాస్ఫేట్, ఈ 6 అణువులలో 2 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్ 2 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ 2 కూడా ఒకదానికొకటి ఐసోమర్లు. ఇది కీటోన్ కాంపౌండ్, ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్. అయితే ఐసోమర్లు అంటే 2 అణువుల ఫార్ములా ఒకటేనే, కానీ అంటే రెండిట్లో పరమాణువుల సంఖ్య సమానము, కానీ పరమాణువుల అమరికలో తేడా ఉంటుంది. అవి కూర్చునే విధానంలో, అమరి ఉండే విధానంలో తేడా ఉంటుంది. సో అది ఐసోమర్ అంటే. సో ఐసోమర్గా మారే చర్య కాబట్టి ఇది ఐసోమరైజేషన్ చర్య పేరు ఐసోమరైజేషన్. ఐసోమరైజేషన్లో పాల్గొనే ఎంజైము ఐసోమరేజ్. అదర్శ పదార్థం రైబోస్ విత్ ఫాస్ఫేట్ కాబట్టి రైబోస్ విత్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. సో ఇక్కడ మనము ఎంజైమ్ పేరును మనము బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, చర్య పేరును కూడా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చర్యను మాత్రమే మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో మనము ఎంజైమ్ పేరును, ఈ చర్య రకాన్ని మనము రాసేయవచ్చు. ఇక ఇంతకుముందు చర్యలో 6 అణువులలో 2 అణువులు ఐసోమరైజేషన్ చెందినాయి. అంటే ఇక్కడ ఇంకా 4 అణువులు ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 అణువులు ఎపిమరైజేషన్ చెందుతాయి, అంటే ఎపిమర్లుగా మారుతుంది. రైబోజు, జైలులోజులు 2 ఎపిమర్లు. ఎపిమర్లు అంటే ఒక కార్బన్ వద్ద మాత్రమే ఈ ప్రమేయ సమూహాల అమరికలో తేడా ఉంటుంది. అంటే OHH, సికి OHH అనేది అమరి ఉంటుంది కదా. ఒక కాంపౌండ్లో OH ఒకవైపు ఉంటే, H ఒకవైపు ఉంటే దానికి వ్యతిరేకంగా H ఒకవైపు, OH ఒకవైపు ఉంటుంది.
OH ఇక్కడ H ఇక్కడ ఒక కాంపౌండ్లో ఉన్నట్లయితే రెండవ కాంపౌండ్లో H ఇటువైపు OH ఇటువైపు ఉంటుంది. అంటే ఒక ప్రత్యేక కార్బన్ వద్ద మాత్రమే ఇలాంటి అమరికలో తేడా ఉంటుంది. అయితే అంటే ఇక్కడ మనకు ఫోర్త్ కార్బన్ వద్ద తేడా ఉంటుంది. మిగతా అన్ని కార్బన్ల వద్ద స్ట్రక్చరు సేమ్గా ఉంటుంది. సో అలా ఒక కార్బన్ వద్ద మాత్రమే ఆ అమరికలో తేడా ఉంటే దాన్ని ఎపిమర్ అంటారు. ఆ చర్యను ఎపిమరైజేషన్ అంటారు. ఎపిమరైజేషన్లో పాల్గొనే ఎంజైము ఎపిమరేజ్. ఇక అదస్థ పదార్థము రైబోస్ విత్ ఫాస్ఫేట్ కాబట్టి రైబోస్ విత్ ఫాస్ఫేట్ ఎపిమరేజ్. సో ఆక్సీకరణము తర్వాత మనకు 4 అణువుల జైల్లోస్ విత్ ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి, 2 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దశ ఎక్సోస్ పునరుద్ధరణ దశలో ఈ 2 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్లు 4 అణువుల జైల్లోస్ విత్ ఫాస్ఫేట్లు పాల్గొంటాయి. సో నెక్స్ట్ జరిగేటువంటి దశ హెక్సోస్ పునరుద్ధరణ దశ. అనగా ఇప్పుడు మనకు 6 అణువుల గ్లూకోజు పాల్గొంటుంది. 6 అణువుల గ్లూకోజ్ పాల్గొంటున్నప్పుడు అందులోంచి మళ్ళీ 5 అణువులు ఏర్పడతాయి. అంటే ఒక్క గ్లూకోజ్ అణువు మాత్రమే ఖర్చు అవుతుంది, మళ్ళీ 5 గ్లూకోజ్లు ఏర్పడతాయి. కాబట్టి దీన్ని హెక్సోస్ పునరుద్ధరణ దశ అని అంటారు. ఇక చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 అణువుల జైల్లోస్ విత్ ఫాస్ఫేట్, 4 నుంచి 2 అణువుల జైల్లోస్ విత్ ఫాస్ఫేట్, 2 అణువుల రైబోస్ విత్ ఫాస్ఫేట్. ఇంతకుముందు 7 కాకుండా అంతకుముందు 6వ చర్యలో ఏర్పడినటువంటి రైబోస్ విత్ ఫాస్ఫేట్, ఈ 2 అణువులు కలిసి 2 అణువుల సీడో హెప్టలోస్ 7 ఫాస్ఫేట్, 2 అణువుల గ్లిజరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. ఎంజైమ్ నామీకరణలో ఒక సూత్రం ఉంది. పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే తిరోగామి చర్యలో పాల్గొంటుంది. ఇక్కడ ఈ చర్య తిరోగామి చర్య, ఇది తిరోగామి చర్య. మరి పురోగామి చర్య రాసుకున్నట్టయితే సీడోహెప్టలో 7 ఫాస్ఫేట్ ప్లస్ గ్లిజరాల్ డిహైడ్ ఫాస్ఫేట్ గివ్స్ రైస్ టు జైల్లోస్ విత్ ఫాస్ఫేట్ రైబోస్ విత్ ఫాస్ఫేట్. సో మనం ఈ పురోగామి చర్యకు ఎంజైమ్ పేరు పెడితే మనకు ఈ తిరోగామి చర్యకు ఇలా చర్యకు కూడా అదే ఎంజైమ్ పనిచేస్తుంది. సో పురోగామి చర్యకు మనం ఎలా ఎంజైమ్ పేరు పెట్టాలి? సీడోహెప్టలో 7 ఫాస్ఫేట్, సీడోహెప్టలో 7 ఫాస్ఫేట్ ఇది కీటోన్ కాంపౌండ్. గ్లిజరాల్ డిహైడ్ ఫాస్ఫేట్ ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్. ఈ కీటోన్ కాంపౌండ్ నుంచి కీటోల్ అనే సమూహము ఈ ఆల్డిహైడ్ కాంపౌండ్కు చేరుతుంది. ఇక్కడ నుంచి కీటోల్ సమూహము ఇక్కడికి చేరుతుంది. కీటోల్ అంటే కీటోన్ ప్లస్ OH గ్రూప్, కీటోన్ ప్లస్ ఆల్కహాల్ కలిసినటువంటి సమూహము, అది కీటోల్. సో ఇక్కడ నుంచి కీటోల్ వెళ్ళి ఇక్కడ కలుస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనకు ఎప్పుడైతే ఇక్కడ నుంచి 2 కర్బన పరమాణువులు సీడోహెప్టలోస్ 7 ఫాస్ఫేటు, ఇది గ్లిజరాల్ డిహైడ్ ఫాస్ఫేటు. అంటే ఇందులో 3 అణువులు ఉన్నాయి, ఇందులో 7 అణువులు ఉన్నాయి. ఇక్కడ 5 పరమాణువులు ఉన్నాయి, ఇక్కడ 5 పరమాణువులు ఉన్నాయి, ఇక్కడ 7 పరమాణువులు ఉన్నాయి ఒక అణువులో, ఇక్కడ 3 పరమాణువులు ఉన్నాయి. ఇందులోంచి 2 పరమాణువులు ఈ కీటోన్ కాంపౌండ్ నుంచి కీటోల్ సమూహము 2 కర్బన పరమాణువులతో వెళ్ళి గ్లిజరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్తో బంధం ఏర్పరచుకుంటుంది. ఎప్పుడైతే 7 కర్బన పరమాణువులు కలిగినటువంటి ఈ కాంపౌండ్ 2 కర్బన పరమాణువులను కోల్పోయిందో అప్పుడు 7 కర్బన పరమాణువులు ఉన్నటువంటిది 5 కర్బన పరమాణువులు అయిన కాంపౌండ్గా మారింది. అంటే జైల్లోస్ విత్ ఫాస్ఫేట్గా మారింది. ఇక గ్లిజరాల్ డిహైడ్ 3 ఫాస్ఫేట్, గ్లిజరాల్ డిహైడ్లో 3 కర్బన పరమాణులు ఉన్నాయి, 2 కర్బన పరమాణులు వచ్చి చేరినాయి కాబట్టి ఇది 5 కర్బన పరమాణులు కలిగినటువంటి కాంపౌండ్ అయినటువంటి రైబోస్ విత్ ఫాస్ఫేట్గా మారుతుంది. సో ఇక్కడ ఏమైంది, కీటోన్ కాంపౌండ్ నుంచి కీటోల్ సమూహం బదిలీ అయింది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ కీటోల్ గ్రూప్, ట్రాన్స్ఫర్ ఆఫ్ కీటోల్, దీని నుంచి కీటోల్ గ్రూప్ ఇక్కడికి వెళ్ళింది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ కీటోల్, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ కీటోల్ అంటే
కీటోల్ కలిస్తే కీటోలేషన్, ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ట్రాన్స్కీటోలేషన్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ కీటోల్ గ్రూపు. సో చర్య ఏంది ట్రాన్స్కీటోలేషన్. సో ఎంజైమ్ ఏంది ట్రాన్స్కీటోలేజ్. సో ఇది మనము ఇలాగా ఇక్కడ నుంచి వీటిని మన క్రియాజనకాలుగా తీసుకున్నప్పుడు ఎంజైమ్ పేరు పెట్టాము. అది పురోగామి చర్య. సో తిరోగామి చర్య జరిగినప్పుడు కూడా అంటే వీటిని క్రియాజనకాలుగా తీసుకున్నప్పుడు ఇవి క్రియాజనాలుగా ఏర్పడినప్పుడు కూడా అదే ఎంజైము పాల్గొంటుంది. ఎంజైమ్లలో ద్విధ చర్యలలో పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది కాబట్టి అదే ఎంజైమ్ మనం రాసుకుంటాము. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చర్య ట్రాన్స్కీటోలేషన్. సో ఎంజైము ట్రాన్స్కీటోలేజ్. ఇక 2 అణువుల సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేటు, 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇక్కడ ఏర్పడింది చూడండి. 2 అణువుల సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేటు, 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఇక్కడ ఏర్పడ్డాయి కదా, అవి ఇప్పుడు తర్వాత చర్యలో పాల్గొంటాయి. అలా పాల్గొన్నప్పుడు 2 అణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేటు, తర్వాత 2 అణువుల ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేటు ఏర్పడుతుంది. ఈ చర్య గురించి తెలుసుకుందాం మనం. ఈ చర్య కూడా తిరోగామి చర్య. సో పురోగామి చర్య ఎలా రాసుకుంటాం? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అలా రాసుకుంటాం. ఆ చర్య రాసుకున్నట్టయితే ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాము. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇది కీటోన్ కాంపౌండ్. ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్. ఈ ఆల్డిహైడ్ కాంపౌండ్ నుంచి ఇక్కడ ఆల్డోల్ అనే ప్రమేయ సమూహము ఇక్కడికి వెళ్తుంది. ఆల్డోల్ అంటే ఆల్డిహైడ్ ప్లస్ OH గ్రూప్ కలిగినటువంటిది. సో ఇక్కడ నుంచి ఈ ఆల్డిహైడ్ నుంచి ఆల్డోల్ సమూహము ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్డోల్ సమూహం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది 4 కర్బన పరమాణులు ఉన్నటువంటిది, ఇది 6 కర్బన పరమాణులు ఉన్నటువంటిది, ఇది 7 కర్బన పరమాణులు, ఇది 3 కర్బన పరమాణులు. సో ఇక్కడ 4 కర్బన పరమాణుల్లో ఒక కర్బన పరమాణు సమూహము ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది 7 కర్బన పరమాణుల కాంపౌండ్గా అయినటువంటి సీడోహెప్టలోజ్ 7 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక ఇది 4 కర్బన పరమాణులలో ఒక కర్బన పరమాణు సమూహాన్ని కోల్పోయింది కాబట్టి ఇది 3 కర్బన పరమాణువులు ఉన్నటువంటి గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్గా మారుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఆల్డిహైడ్ కాంపౌండ్ నుంచి ఆల్డోల్ ప్రమేయ సమూహం ఇక్కడికి చేరింది, ఆల్డోల్ గ్రూప్ ఇక్కడ చేరింది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆల్డోల్ గ్రూప్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆల్డోల్ గ్రూప్ కాబట్టి ట్రాన్స్ఆల్డోలేషన్ చర్య కాబట్టి ట్రాన్స్ఆల్డోలేజ్. సో ఇవి క్రియాజనకాలుగా తీసుకొని ఇవి క్రియాజన్యాలుగా తీసుకున్నప్పుడు మనం ఎంజైమ్ పేరు ఇలా పెడతాం. సో ఇది తిరోగామి చర్యగా రాసుకున్నప్పుడు అంటే వీటిని క్రియాజనకాలుగా వీటి క్రియాజన్యాలుగా రాసుకున్నప్పుడు కూడా ఇదే ఎంజైము పాల్గొంటుంది. సో ఈ విధంగా మనకు 2 అణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, 2 అణువుల ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. తర్వాత జైలోజ్ 5th ఫాస్ఫేట్. ఇంతకుముందు చర్యలో మనకు ఇక్కడ 4 జైలోజ్ 5th ఫాస్ఫేట్ ఏర్పడినట్టయితే 2 అణువులు మాత్రమే ఇక్కడ పాల్గొన్నాయి, ఇంకా 2 అణువులు ఉన్నాయి, ఆ 2 అణువులు ఇక్కడ పాల్గొంటున్నాయి. సో 2 అణువుల జైలోజ్ 5th ఫాస్ఫేట్, 2 అణువుల ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ ఇక్కడ ఏర్పడిన 2 అణువుల ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్ ఇక్కడ చర్యలో పాల్గొని 2 అణువుల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. ఇది కూడా తిరోగామి చర్య. మనం పురోగామి చర్యకు వివరణ తెలుసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇది కీటోన్ కాంపౌండ్, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్. ఇక్కడ 3 కర్బన పరమాణులు ఉన్నాయి, ఇక్కడ 6 కర్బన పరమాణులు ఉన్నాయి. ఎరిథ్రోజ్ 4th ఫాస్ఫేట్లో 4 కర్బన పరమాణులు ఉన్నాయి, జైలోజ్ 5th ఫాస్ఫేట్లో 5 కర్బన పరమాణులు ఉన్నాయి. ఇది కీటోన్ కాంపౌండ్, ఇది ఆల్డిహైడ్ కాంపౌండ్. సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇక్కడ 5 కర్బన పరమాణుల్లో ఒక కీటోల్ సమూహము ఇక్కడికి వెళ్తుంది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ కీటోల్ ఫ్రమ్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ టు గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ కీటోల్ కాబట్టి ట్రాన్స్కీటోలేషన్ చర్య. సో ట్రాన్స్కీటోలేషన్ కాబట్టి అప్పుడు ఎంజైము ట్రాన్స్కీటోలేజ్.
అంటే ఒక కర్బన పరమాణు సమూహం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది 5 కర్బన పరమాణులు ఉన్నటువంటి జైలోస్ ఫిఫ్త్ ఫాస్ఫేట్గా మారుతుంది. ఒక కర్బన సమూహం ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇందులో 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 4 కర్బన పరమాణులు ఉన్నటువంటి ఎరిథ్రోస్ ఫోర్త్ ఫాస్ఫేట్గా మారుతుంది. సో ఎంజైమ్ ట్రాన్స్కీటోలేజ్. సో ఇది మనము వీటి క్రియాజనకాలుగా తీసుకొని వీటి క్రియాజన్యాలుగా తీసుకున్నప్పుడు మనం ఎంజైమ్ పేరు ఎలా పెట్టాలో చెప్పుకున్నాము, అది పురోగామి చర్య. ఇక వీటిని క్రియాజనకాలుగా తీసుకొని వీటిని క్రియాజన్యాలుగా తీసుకున్నప్పుడు ఆ తిరోగామి చర్య అవుతుంది కాబట్టి తిరోగామి చర్యలో కూడా అదే ఎంజైమ్ పాల్గొంటుంది కాబట్టి ట్రాన్స్కీటోలేజ్ ఎంజైమ్ రాసుకుంటాము. ఇక ఇక్కడ ఏర్పడింది ఇంతకుముందు మనకి ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఒకటి వచ్చింది, అందులో మనకి ఇప్పుడు ఒకటి చర్యలో పాల్గొంటుంది. అక్కడ 2 ఏర్పడ్డవి 10వ చర్యలో. ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇది వాటి ఐసోమర్గా మారుతుంది, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్గా మారుతుంది. ఐసోమర్గా మారే చర్య ఐసోమరైజేషన్ కాబట్టి ఎంజైమ్ ఐసోమరేజ్. ఇక అదర్శ పదార్థము ఇందులో 3 కర్బన పరమాణులు ఉన్నాయి కాబట్టి ఇది ట్రయోస్ కాంపౌండ్. సో ట్రయోస్ ఫాస్ఫేట్ అదర్శ పదార్థము. సో ఎంజైమ్ పేరు ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్, చర్య పేరు ఐసోమరైజేషన్. ఇంతకుముందు 10వ చర్యలో 2 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఏర్పడితే ఒకటి మాత్రమే ఈ చర్యలో పాల్గొన్నది, ఒక అణువు అక్కడ ఉన్నది కాబట్టి ఆ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇక్కడ ఏర్పడిన డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లు ఇక్కడ 2 ఈ అణువుల మధ్య బంధం ఏర్పడుతుంది. 2 కర్బన అణువుల మధ్య బంధం ఏర్పడము ఆల్డోలేషన్, ఆ చర్య ఆల్డోలేషన్. 2 అణువుల మధ్య బంధం ఏర్పడము ఆల్డోలేషన్, 2 కర్బన పరమాణుల మధ్య బంధం ఏర్పడము ఆల్డోలేషన్. సో ఆల్డోలేషన్ జరిగి ఒక పెద్ద అణువు ఏర్పడుతుంది. ఇక్కడ 3 కర్బన పరమాణులు ఉన్నాయి, ఇక్కడ 3 కర్బన పరమాణులు ఉన్నాయి, ఇక్కడ కలిస్తే ఇక్కడ 6 కర్బన పరమాణులు ఉన్నటువంటిది ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది. సో ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఫ్రక్టోజ్లో ఈ 1వ కార్బనంలో 6వ కార్బన్లో కూర్చుంటాయి కాబట్టి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఇది ఆల్డోలేషన్ చర్య కాబట్టి ఇక్కడ ఎంజైమ్ ఆల్డోలేజ్. ఇక్కడ ట్రాన్స్ పొరపాటుగా ఇక్కడ చేర్చబడింది, ఇక్కడ ట్రాన్స్ అవసరం లేదు. ఆల్డోలేజ్ ఎంజైమ్ ఆల్డోలేజ్. ఆల్డోలేషన్ అంటే 2 అణువులు కలిసి ఒక అణువుగా మారిన, ఒక అణువు విడగొట్టబడి 2 అణువులుగా మారిన ఆల్డోలేజ్ అనే ఎంజైమ్, ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ పాల్గొంటుంది. ఇక ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్, ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఇది ఒక ఫాస్ఫేట్ అణువును కోల్పోతుంది. అప్పుడు తీసుకునే అణువు ఏడిపి. ఎప్పుడైతే ఇది ఫాస్ఫేట్ని తీసుకుంటుందో ఇది ఏటీపీగా మారుతుంది. ఇది ఎప్పుడైతే ఫాస్ఫేట్ను కోల్పోతుందో ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఎందుకంటే 1వ కార్బన్ కంటే 6వ కార్బన్తో బంధం చాలా స్థిరమైనది కాబట్టి 1వ కార్బన్తో ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఫస్ట్ బయటికి వెళ్తుంది, బయటికి కోల్పోతుంది. సో ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక ఏడిపి కూడా శక్తి, ఏడిపి కూడా శక్తి కాబట్టి ఇక ఇలా తీసుకున్నా కూడా మనం ఇది తిరోగామి చర్య. పురోగామి చర్య తీసుకున్నట్లయితే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపి. సో ఆ పురోగామి చర్యకి ఎంజైమ్ పేరు పెట్టినట్లయితే ఏటీపీ పాల్గొన్న చర్య కాబట్టి కైనేజ్. అదర్శ పదార్థము ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కాబట్టి ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్, సింప్లిఫై చేసి ఫాస్ఫో ఫ్రక్టో కైనేజ్ అని పేరు పెట్టారు. సో ఇది తిరోగామి చర్య, తిరోగామి చర్యలో కూడా ఇదే ఎంజైమ్ రాసుకుంటాము. ఇక ఇది అదర్శ పదార్థము ఇది కాబట్టి ఇది ఫాస్ఫేట్లను కోల్పోతుంది కాబట్టి ఇది డీఫాస్ఫారిలేషన్ చర్య అని అంటారు. ఈ చర్య తర్వాత అనగా డీఫాస్ఫారిలేషన్ చర్య జరిగిన తర్వాత ఇక్కడ ఒక ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువు ఏర్పడింది. ఇంతకుముందు జరిగిన చర్యలలో అనగా ఇక్కడ ట్రాన్స్ ఆల్డోలేషన్లో 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు ఏర్పడ్డాయి. ట్రాన్స్ కీటోలేషన్లో 2 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి అనగా 2 + 2 4. తర్వాత ఇక్కడ డీఫాస్ఫారిలేషన్లో ఒక ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అణువు ఏర్పడింది.
అంటే మొత్తము 5 ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ అణువులు ఏర్పడ్డాయి. ఈ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ అణువులు ఐసోమరైజేషన్ చెంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతాయి. ఇది ఐసోమరైజేషన్ కాబట్టి ఎంజైము ఫాస్ఫోఫ్రక్టో ఐసోమరేజ్ ఎంజైము. సో చర్య ఐసోమరైజేషన్. చూడండి, మనకు మొదటగా చర్యలో 6 గ్లూకోజ్ అణువులు పాల్గొన్నాయి. అంటే 6 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు పాల్గొన్నాయి. ఆ 6 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు నుండి మళ్ళీ 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. ఈ 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లు మళ్ళీ ఈ చర్యను ప్రారంభిస్తాయి అన్నట్టు. అనగా ఇక్కడ మనకు 1 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మాత్రమే ఈ చర్యలో పాల్గొన్నది. పాల్గొని ఇక్కడ మనకు మొత్తం 12 NADPH2లు ఏర్పడతాయి. ఈ వలయంలో మొత్తం 12 NADPH2లు ఏర్పడతాయి. ఒక ఆక్సీకరణంలో 6 NADPH2లు, ఇంకొక ఆక్సీకరణంలో 6 NADPH2లు ఏర్పడతాయి. అనగా మొత్తము 12 NADPH2లు ఏర్పడతాయి. ఈ మొత్తం వలయాన్ని ఒక సమీకరణ రూపంలో మనం చూపించినట్లయితే 6 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లు మొదటగా పాల్గొంటాయి, 12 NADP+లు పాల్గొంటాయి, 6 నీడలు పాల్గొంటే చూడండి 6 అణువుల నుంచి మళ్ళీ 5 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అణువులు ఏర్పడుతున్నాయి. ఈ 12 NADP+ అణువులు క్షేకరణ చెంది 12 NADPH2లు ఏర్పడతాయి. ఇక 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఏర్పడతాయి. మనకు గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయంలో రెండింటి కలిపి 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఏర్పడతాయి. తర్వాత నీటి అణువులు ఏర్పడతాయి. సో హెచ్ఎంపి వలయం మొత్తాన్ని మనం ఒక సమీకరణం ద్వారా చూపించినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏర్పడిన ఈ 12 NADPH2లు తర్వాత జరిగే ఎలక్ట్రాన్ రవాణా లేదా ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్లో పాల్గొని ఒకదాని నుంచి 3 ATPలు చొప్పున మొత్తము 36 ATPలు ఈ హెచ్ఎంపి వలయం ద్వారా ఏర్పడతాయి. ఇది హెచ్ఎంపి వలయము. ఈ వలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. మనకు గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయంలో 2 తీసుకున్నట్లయితే గ్లైకాలిసిస్ కణద్రవ్యం జరుగుతుంది. క్రెబ్స్ వలయము మైటోకాండ్రియన్ లోపల మాత్రికలో జరుగుతుంది. ఇక్కడ ఏర్పడిన NADPH2లు వివిధ జీవ సంశ్లేషణ చర్యల్లో పాల్గొంటే వివిధ పదార్థముల తయారీలో పాల్గొంటాయి. ఇక్కడ 5 అణువుల చక్కెరలు ఏర్పడుతున్నాయి. జైల్లోస్ విత్ ఫాస్ఫేట్, రైబోస్ విత్ ఫాస్ఫేట్, రైబోస్ విత్ ఫాస్ఫేట్ వంటి 5 అణువుల చక్కెరలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో రైబోస్ విత్ ఫాస్ఫేట్ రైబోస్ చక్కెరగా మారి అది DNA మరియు RNA తయారీలో పాల్గొంటాయి. DNA అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇది రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇందులో డిఆక్సీ రైబో చక్కెర పాల్గొంటుంది DNAలో. ఇక్కడ రైబో చక్కెర పాల్గొంటుంది. రైబో చక్కెరలోంచి ఒక ఆక్సిజన్ తొలగించబడితే డిఆక్సీ రైబోజ్ అంటారు. సో ఈ రైబోజు 5th ఫాస్ఫేట్ అణువులు మనకి ఈ వలయంలో ఏర్పడ్డాయి కాబట్టి ఆ రైబోస్ 5th ఫాస్ఫేట్ నుంచి వచ్చినటువంటి రైబో చక్కెర ఇక్కడ DNA RNA తయారీలో పాల్గొంటుంది. ఇక మనకు వలయంలో ఎరిథ్రోస్ 4th ఫాస్ఫేట్ అణువులు కూడా ఏర్పడ్డాయి. ఈ అణువులు ఫినాలిక్ పదార్థములు మరియు ఆరోమాటిక్ అమైనో ఆమ్లాల తయారీలో సువాసనను ఇచ్చేటువంటి అమైనో ఆమ్లాల తయారీలో పాల్గొంటాయి. ఇక్కడ ఏర్పడిన NADPH2 నైట్రేట్ క్షేకరణలో కూడా ఉపయోగపడతాయి. వివిధ కర్బన పదార్థాల తయారీలతో పాటు నైట్రేట్ క్షేకరణలో కూడా ఉపయోగపడతాయి. ఇక ఇది గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయంలో కలిపితే మనకు గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా జరిగితే ఆ విధానంలో వరుసగా జరిగితే అక్కడ మొత్తం మనకు 38 ATPలు ఏర్పడతాయి. ఇక్కడ మనకి ఏర్పడుతున్నాయి 36 ATPలు ఏర్పడతాయి. అంటే దాదాపుగా సమానంగా ATPలు తయారవుతున్నాయి. ఇక ఇక్కడ గ్లైకాలిసిస్ క్రెబ్స్ వలయం జరగట్లేదు, వాటికి బదులుగానే హెచ్ఎంపి వలయం జరుగుతుంది. అయితే కణంలో NADH2 ఎక్కువ ఉంటే అప్పుడు గ్లైకాలిసిస్ జరుగుతుంది. ఒకవేళ NADPH2 ఎక్కువగా ఉంటే హెచ్ఎంపి వలయం జరుగుతుంది. అంటే NADH2 NADPH2 రెండింటి యొక్క రేషియో చూసినప్పుడు మనకు
ఈ NADH2 ఎక్కువగా ఉంటే గ్లైకాల్ జరగడము, NADPH2 ఎక్కువగా ఉంటే NAD ప్లస్ ఎక్కువగా ఉంటే గ్లైకాల్ జరగడం, ఇక్కడ పొరపాటుగా రాయడం జరిగింది. NAD ప్లస్ ఎక్కువగా ఉంటే గ్లైకాల్ జరుగుతుంది, NADP ప్లస్ ఎక్కువగా ఉంటే HMP వలయము జరుగుతుంది. సో ఈ విధంగా ఈ HMP వలయము జరుగుతుంది. ఈ HMP వలయం గురించి మనము కూలంకుషంగా చర్చించాము. సో ఈ వలయం పైన మీ అందరికీ సరైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.